ప్రభుత్వ కార్యక్రమాలు, వందలాది అధికారిక సమావేశాలు, లక్షల మంది ప్రజలతో మమేకమయ్యే ముఖ్యమంత్రి. కానీ ఓ పేద కల్లుగీత కార్మికుడు ఇంటికి వెళ్లి తాటి చెట్టు నుంచి తాజాగా దించిన కల్లును స్వయంగా రుచి చూడడం ఎప్పుడైనా చూశామా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో జరిగిన ఈ అరుదైన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తాటి ఆకులతో చేసిన సాంప్రదాయ కప్పులో కళ్ళు తాగడం కంటే ఈ వృత్తి వెనుక ఉన్న వేలాది కుటుంబాలకు ఒక సందేశం ఇవ్వడమే పెద్ద విషయమని స్థానికులు చెబుతున్నారు. తాటి చెట్టు ఎక్కడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఒక్క అడుగు తప్పినా ప్రాణాలు పోయే ప్రమాదం. అయినా తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి కుటుంబానికి చెందిన సింహాచలం ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి వారి జీవన విధానం గురించి తెలుసుకున్నారు. రోజువారీ ఆదాయం ఎంత, ఎన్నో చెట్లు గీస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింహాచలం మేనలుడు ముసలయ్య తాటి చెట్టు ఎక్కి కళ్ళు దించే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సీఎం ఆసక్తిగా మొత్తం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తాటి చెట్టు నుంచి నేరుగా తీసుకొచ్చిన తాజా కళ్ళును ముఖ్యమంత్రి రుచి చూశారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. రాజకీయంగా చూస్తే ఇది ఒక చిన్న సంఘటన కావచ్చు, కానీ కల్లుగీత కార్మికుల దృష్టిలో మాత్రం ఇది తమ వృత్తికి దక్కిన గౌరవంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐటీ పరిశ్రమలో పెట్టుబడుల గురించే ఎక్కువగా చర్చ జరుగుతుండగా ఒక సాంప్రదాయ వృత్తిని సీఎం స్వయంగా పరిశీలించడం అరుదైన విషయమని కార్మికులు అంటున్నారు. కేవలం కళ్ళును రుచి చూడటమే కాదు, సింహాచలం కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించడం ద్వారా వారి సమస్యల పరిష్కారంపై కూడా సీఎం దృష్టి సారించారు. చామవరంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఒక ప్రశ్నను ముందుకు తెస్తుంది. సీఎం తాగిన కళ్ళు కల్లుగీత కార్మికుల భవిష్యత్తును మార్చగలదా?